వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్. మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మేము చాలా టేస్టీగా చికెన్ శాండ్విచ్ పిజ్జా చేసాము. ఇంట్లోనే ఓవెన్ లేకుండా అలాగే ఈస్ట్ని ఉపయోగించకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో క్లారిటీగా చూపిస్తాము. ఇంకా పిల్లలైతే ఇలాంటి రెసిపీస్ని చాలా ఇష్టంగా తింటారు. ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్ని కూడా మనం మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకొని తింటూ ఉన్నాము. మరి పిజ్జా ఎందుకు ట్రై చేయకూడదు? పిజ్జా చేయాలంటే చాలామందికి ఇది చాలా ప్రాసెస్ అని, చాలా కష్టమైన పద్ధతి అని, ఓవెన్ లేకుండా పర్ఫెక్ట్గా చేయలేమని వదిలేస్తూ ఉంటారు. అదేం లేదండి, ఓవెన్ లేకపోయినా కూడా చాలా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ పిజ్జా, వెజ్ పిజ్జాని కూడా చేసి చూపించాము. కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్లో ఉంది, క్లిక్ చేసి రెసిపీని చూసేయండి. ఏంటి ముందు పెట్టింది చికెన్ పిజ్జానే, ఇది కూడా చికెన్ పిజ్జానే కదా, ఇందులో తేడా ఏంటి అని అనుకుంటున్నారేమో. తేడా ఉందండి. ఇప్పుడు చేసే చికెన్ పిజ్జా ఇంకా వెరైటీగా కొన్ని ఇంగ్రీడియంట్స్ని మార్చి అరేబియన్ స్టైల్లో చేశాము. ఈ రెండు కూడా ఏ దానికవి చాలా టేస్టీగా ఉన్నాయండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఈ విధంగా ట్రై చేస్తే ఎవరైనా సరే చాలా పర్ఫెక్ట్గా పిజ్జాని చేసేస్తారు. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో 200 గ్రామ్స్ చికెన్ తీసుకోండి. అది కూడా బోన్లెస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే ఇందులో 1/2 కప్పు పెరుగు, సన్నగా తరిగిన అల్లము, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ తందూరి మసాలా, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. ఇలా బాగా చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసి ఉంచాలి. చూడండి, కరెక్ట్గా అరగంటకి చికెన్కి మసాలా అంతా బాగా పట్టింది. ఇంకా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ ఇలా ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకొని అందులోనే సన్నని క్యాప్సికమ్ తరుగు, ఉల్లిపాయ తరుగు వేసి కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా చికెన్ బాగా కుక్ అయ్యాక స్టవ్ ఆపేసి పిజ్జా బేస్ని తీసుకుందాం. పిజ్జా చేసుకోవటానికి ఫస్ట్ మనకు పిజ్జా బేస్ ఉండాలి, అంటే పిజ్జా బ్రెడ్ అండి. ఇది బయట మనకు షాప్స్లో కూడా అవైలబుల్లో ఉంటుంది, కాకపోతే మేము ఇంట్లోనే చేసాము. ఈ పిజ్జా బేస్ని ఎలా చేసుకోవాలో అన్నది ముందు చేసిన పిజ్జా రెసిపీస్లలో క్లారిటీగా చేసి చూపించాము. కావాలి అనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానని చెప్పాను కదా, లింక్ని క్లిక్ చేసి రెసిపీని చూసేయండి. పర్ఫెక్ట్గా పిజ్జా బేస్ని మీరే ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిజ్జా బ్రెడ్ పైన చిల్లీ గార్లిక్ సాస్ని అప్లై చేయాలి. ఇలా ఈ విధంగా నీట్గా సాస్ని అప్లై చేసుకున్నాక దీనిపైన ముందుగా కుక్ చేసిన చికెన్ వేసుకుందాం. ఈ చికెన్ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇప్పుడు దీనిపైన మోజరెల్లా చీజ్ని ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. ఇలా చీజ్ బాగా స్ప్రెడ్ చేసుకొని టిక్కా మయోనైస్ని స్ప్రెడ్ చేసాము. అలాగే మళ్ళీ దీనిపైన ఒక పిజ్జా బ్రెడ్ని పెట్టుకొనేసి మోజరెల్లా చీజ్ తురుముని వేసుకోవాలి. అలాగే టిక్కా మయోనైస్ని, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా స్ప్రెడ్ చేసాము. అంతే, అయిపోయింది. ఇంకా ఈ పిజ్జాని బేక్ చేసుకోవటమే మిగిలిందండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పిజ్జాని బేక్ చేసుకొని దీని రుచిని హ్యాపీగా ఆస్వాదిద్దాం. అయితే నేను ఇక్కడ మీకు 2 టైప్స్లో బేకింగ్ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను, అందుకనే నేను 2 పిజ్జాలు చేస్తున్నానండి. ముందుగా ఓవెన్లో బేక్ చేసుకునేటట్లయితే ప్రీహీటెడ్ ఓవెన్లో 180 degrees టెంపరేచర్, అలాగే 4 to 5 minutesలో అడ్జస్ట్ చేసుకొని బేక్ చేసుకోవాలి. అదే నార్మల్గా స్టవ్ మీద అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్కి బటర్ అప్లై చేసుకుని తయారు చేసుకున్న పిజ్జాని పెట్టి మూత పెట్టి ఎక్కడ కూడా ఎయిర్ పోకుండా కవర్ చేసేసి మీడియం ఫ్లేమ్లో 3 to 4 minutes లేదా చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు బేక్ చేసుకోవాలి. చూసారు కదండి బేకింగ్ ప్రాసెస్.
ఇలా మీకు ఓవెన్ అవైలబుల్లో ఉంటే ఓవెన్లో, లేదు అంటే స్టవ్ మీద అయినా కూడా బేక్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్. చూడండి కరెక్ట్గా ఒక 5 మినిట్స్కి పిజ్జా ఓవెన్లో అయినా స్టవ్ మీద అయినా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. చీజ్ అంతా కూడా మెల్ట్ అయిపోయి పర్ఫెక్ట్గా ఉంది కదా. దీన్ని టమాటో కెచప్తో కానీ మయోనైస్ కాంబినేషన్లో తింటే అదిరిపోతుంది. అంతేకాదండి, ఇలా ప్లెయిన్ పిజ్జా తిన్నా కూడా చాలా రుచిగా ఉంది. అలాగే ఇంకా వెరైటీ పిజ్జా రెసిపీస్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చేసి చూపిస్తాము. చూసి ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఇలా చేసుకున్న పిజ్జాని ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది అంతంత కాస్ట్లు పెట్టి బయట కొనే కన్నా కూడా తక్కువ ఖర్చు పెట్టి ఇంట్లోనే చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అని. ముఖ్యంగా పిల్లలకి ఇలాంటి రెసిపీస్ని ఇంట్లో చేసి పెడితే చాలా హెల్తీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరి ఇలా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే సర్ప్రైజ్ చేయండి. మీతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్. ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.